నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. మనము మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనేటువంటి కాన్సెప్ట్లో వీడియో లెక్చర్స్ చూస్తున్నాము. లాస్ట్ క్లాస్లో మనము యాక్సలరేషన్ వరకు మనము కాన్సెప్ట్లో ఉన్నటువంటి యావరేజ్ యాక్సలరేషను, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషను, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేశాము. ఈరోజు మన క్లాస్ యొక్క గోల్ ఏంటంటే మోషన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ ఏ ప్లేన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. కాన్స్టెంట్ యాక్సలరేషన్తో కదులుతున్నటువంటి బాడీ ఒక ప్లేన్లో కదులుతున్నప్పుడు దానికి డిస్ప్లేస్మెంట్ వెక్టార్లు ఏ విధంగా ఉంటాయి, వెలాసిటీ వెక్టార్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈరోజు స్టడీ చేస్తాము. దీని తర్వాత మనము డైరెక్ట్గా మనం ప్రొజెక్టైల్ మోషన్లోకి వెళ్ళిపోతాం. సో మనం బేస్ని బిల్డప్ చేసాము లాస్ట్ క్లాసెస్ వరకు. సో ఈ క్లాస్తో మనకు బేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం డైరెక్ట్గా మోషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ ప్లేన్ అంటే డైరెక్ట్గా ప్రొజెక్టైల్ మోషన్కి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినటువంటి ప్రొజెక్టైల్ మోషన్కి వెళ్ళిపోతాం. సరే, క్లాస్కి వచ్చేద్దాము. మోషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ఏ ప్లేన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో మనము ఖచ్చితంగా కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే మీకు తెలియాలి. కాన్స్టెంట్ యాక్సలరేషన్ అనేది తెలిస్తేనే మనము ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అసలు కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే ఏంటి, లేదా యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే యూనిఫామ్ యాక్సలరేషన్ అన్న రెండు ఒకటే టర్మ్స్, ఏమి కన్ఫ్యూజ్ కావద్దు. ఎలా మనం డిఫైన్ చేస్తామా అంటే, ఇఫ్ ఎ వెలాసిటీ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ సఫర్స్ విత్ ద సేమ్ change in same interval of time, however time interval is small, then the body is said to be uniform acceleration or constant acceleration. అంటే వెలాసిటీలో వచ్చేటువంటి మార్పులు సమాన కాల వ్యవధులలో సమానంగా ఉన్నట్లయితే, అంటే వెలాసిటీ అనేది ఒక వెక్టార్ కాంపోనెంట్, అది మర్చిపోవద్దు మీరు. అంటే ఒకే రకమైన మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, ఒకే రకమైనటువంటి డైరెక్షన్లో ఉండాలి. అటువంటప్పుడు మనము దాన్ని ఏమంటామయ్యా అంటే యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉంది అని అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామయ్యా అంటే బాడీ అనేటువంటిది వెలాసిటీ యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉందంటే దాన్ని మనం ఏమంటామయ్యా అంటే దానిలో వెలాసిటీలో వచ్చేటువంటి మార్పులు సమాన కాల వ్యవధులలో సమానంగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. వెలాసిటీ, ఇఫ్ ద వెలాసిటీ మూవింగ్ బాడీ సఫర్స్ ద సేమ్, చూడండి, సఫర్స్ ద సేమ్ చేంజ్, ఒకే రకమైన మార్పులు రావాలి. సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఒకే రకమైనటువంటి టైం ఇంటర్వెల్. హవెవర్ టైం ఇంటర్వెల్ ఈజ్ స్మాల్, అంటే టైం ఇంటర్వెల్ ఎంత చిన్నదిగా చేసినప్పటికీ కూడా ఈ మార్పులు కూడా సమానంగా ఉండాలి. అంటే 1 సెకండ్కు ఒక రకమైన మార్పే రావు, 2 సెకండ్లకు 2 రకాల, దానికి 2 టైమ్స్ మార్పు అనేది మనకు కనిపించగలగాలి. అలా ఉన్నట్లయితే దాన్ని మనం యూనిఫామ్ యాక్సలరేషన్ అని అంటాము. సరే, ఇక యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తున్నటువంటి ఒక బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీకి ఈక్వేషన్ ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. మనం ఇక్కడ ఊహించుకుంటున్నాం, ఏమనుకుంటున్నామయ్యా అంటే ఒక బాడీ అనేటువంటిది మూవ్ అవుతుంది, దాని యొక్క వెలాసిటీలు ఇనిషియల్ టైంలో దాని యొక్క వెలాసిటీ, అంటే ఇనిషియల్ టైం అంటే ఇప్పుడే మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాము, దాని యొక్క వెలాసిటీ t=0, దాన్ని v0 అనుకున్నాం. సో ఫైనల్ వెలాసిటీ దాని t= టైం, మనం ఎక్స్పెరిమెంట్ ఒక 10 సెకండ్ల తర్వాత చేసాము. 10 సెకండ్ల తర్వాత దాని యొక్క వెలాసిటీ v వరకు వచ్చేసింది అనుకో, v0 అనుకుంటున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏమంటున్నామే అంటే ఇప్పుడు ఈ బాడీ అనేటువంటిది దీని యొక్క యాక్సలరేషన్ ఏంటి అనేటువంటిది మనం క్వశ్చన్ వేసుకుంటున్నాం. యాక్సలరేషన్ అంటే యావరేజ్ యాక్సలరేషన్ అని మనం స్పెసిఫై చేయలేదు అంటే యావరేజ్ యాక్సలరేషన్ లేదా కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటున్నాం. సో ఇప్పుడు ఈ బాడీ అనేటువంటిది కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకోండి. ఏ బాడీ ఈజ్ కాన్స్టెంట్, ఈ బాడీ యొక్క కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటున్నాను. సో కాన్స్టెంట్ యాక్సలరేషన్ లేదా యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏమిటి? ఫైనల్ వెలాసిటీ v బార్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ v0 బార్ డివైడెడ్ బై టైమ్ ఇంటర్వెల్ t మైనస్ 0 అవుతుంది. సో ఇక్కడ వెక్టార్లో నేను సపరేట్గా రాయలేదు. సో v మైనస్ v0 డివైడెడ్ బై t అనేటువంటి ఇక్కడ బార్లు ఉన్నాయి, నేను సపరేట్గా రాయలేదు అంతే. అంటే ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం రాయించప్పుడు ఏ బార్ v మైనస్ v0 డివైడెడ్ బై టీని క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే a ఇంటూ టీ, దీనికి కూడా బార్ తీసేసాను, a ఇంటూ టీ v మైనస్ v0 అయింది. మన గోల్ ఏందయ్యా అంటే ఫైనల్ వెలాసిటీ పరిస్థితి ఏంది అనేది గోలు. సో v v0, ఈ v0 న్యూతలకు పంపించేశాను, v0 ప్లస్ a ఇంటూ టీ. ఇప్పుడు అన్నిటికీ వెక్టార్లు పెడుతున్నాను, v బార్ v0 బార్ ప్లస్ a ఇంటూ టీ. ఇది మనకు రావడం జరిగింది, a బార్ ఇంటూ టీ అనేటువంటిది. ఇది మనకు ఫైనల్ వెలాసిటీకి సంబంధించినటువంటి వెక్టోరియల్ ఫామ్. అంటే ఇప్పుడు ఒక్కసారి మనం రీకాల్ చేసుకుంటున్నాను, ఒకసారి v బార్ ఫార్ములా రాస్తున్నాను, v0 బార్ ప్లస్ a0 బార్ ఇంటూ టీ. ఒక్కసారి మీకు వెలాసిటీ యొక్క ఫార్ములా గుర్తుందనుకుంటున్నాను. 2 డైమెన్షనల్లో వెలాసిటీ యొక్క ఫార్ములా
ఎస్, వెలాసిటీ యొక్క ఫార్ములా 2 డైమెన్షన్లో మీరు చూసినట్లయితే చూడండి, వెలాసిటీ v0 బార్ ఈజ్ ఈక్వల్ టు దానికి x కాంపోనెంట్ ఉంటుంది, y కాంపోనెంట్ ఉంటుంది, z కాంపోనెంట్ ఉంటుంది. అంటే v0 ఏం రాయొచ్చు, v0 అలాంగ్ x డైరెక్షన్ i క్యాప్ ప్లస్ v0 అలాంగ్ y డైరెక్షన్ j క్యాప్ ప్లస్ v0 అలాంగ్ z డైరెక్షన్ k క్యాప్ రావడం జరుగుతుంది. అలాగే యాక్సలరేషన్ అనేటువంటిది కూడా నేను రాస్తున్నాను. a0 ఎందుకు రాశాను, a బార్ కదా, a0. సో a బార్, సో a బార్ కూడా ఏముంటుంది, అది ఒక వెక్టార్ కాంపోనెంట్. అంటే దానికి ax i క్యాప్ x డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్, y డైరెక్షన్లో ఉన్నటువంటి మ్యాగ్నిట్యూడ్, z డైరెక్షన్లో ఉన్నటువంటి మ్యాగ్నిట్యూడ్. చూడండి, ఇక్కడ నేను జనరలైజ్ చేస్తున్నాను. మనకు ప్లెయిన్లో మాత్రం కేవలం xy కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. సో ప్లెయిన్ గురించి మనం డిస్కస్ చేస్తే ఈ రెండు కాంపోనెంట్లే మనం రాయాల్సి ఉంటుంది. ఎందుకు, z కాంపోనెంట్ అనేటువంటిది 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ కాబట్టి 3 డైమెన్షన్లో మనకు అది క్యూబ్ అవుతుంది. సో మనకు కావాల్సింది ప్లెయిన్లో వరకు మాత్రం ఇక్కడే. సో ఇన్ ఏ ప్లెయిన్ ఒక ప్లెయిన్ గురించి మాత్రమే మాట్లాడితే ఏం రాసుకోవచ్చు, xy ప్లెయిన్ అనుకుంటున్నాను. ఇన్ ఏ ప్లెయిన్ ఆఫ్ xy ప్లెయిన్ లేకే మాట్లాడుతున్నాను. అప్పుడు v0 బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, v0 x i క్యాప్ v0 y j క్యాప్ అవుతుంది. సో అలాగే ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, ఏ బార్ యొక్క కాంపోనెంట్ ax i క్యాప్ ప్లస్ ay j క్యాప్ అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు మనకు ఫార్ములాలో ఉన్నటువంటి దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమవుతుందో చూడండి, రాసి చెప్పండి. ax i క్యాప్ ప్లస్ ay j క్యాప్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని రాశాను, ఈజ్ ఈక్వల్ టు v0 ఉన్నటువంటి దాన్ని ఇక్కడ రాస్తున్నాను. v0 అంటే ఏంటి, v0 x i క్యాప్ ప్లస్ v0 j e0 j ప్లస్ a0 అనేది ఉంది మళ్ళీ మనకు. రాంగ్ రాశానా, ఓకే రాస్తున్నాను, చిన్నది రాస్తున్నాను, మళ్ళీ రాస్తాను. ఎక్కడ రాస్తున్నాను, సో ఫైనల్ వెలాసిటీ యొక్క వెక్టార్ రాయలేదా, ఓకే. ఫైనల్ వెలాసిటీ v బార్ ఈజ్ ఈక్వల్ టు vx i క్యాప్ vy j క్యాప్ అనేటువంటిది మనం ఇక్కడ రాయడం జరిగింది. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఏ కాంపోనెంట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో v బార్కు సంబంధించినటువంటి రాస్తున్నాను, vx i క్యాప్ vy j క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో v0కు సంబంధించినటువంటి ఏముంది, v0 x i క్యాప్, సో v0 y j క్యాప్ v0 y j క్యాప్ ప్లస్ a0 ఉంది ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a0. సో ఏ నాట్ కాదు, దీన్ని తీసేస్తాను, మళ్ళీ ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, ఏ బార్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏ బార్ వై జే క్యాప్ ఇంటూ టీ రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఈ టీతో మల్టిప్లై చేసి దాన్ని సపరేట్గా రాస్తున్నాను. చూడండి, v0 ఎక్స్ ఐ క్యాప్కు సంబంధించింది ఐ క్యాప్, ఏ0 చూడండి ఏఎక్స్ టీ ఇంటూ ఐ క్యాప్ రాయడం జరిగింది. ప్లస్ అలాగే v0 వై జే క్యాప్ టీతో మల్టిప్లై చేశాను. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఏవై టీ జే క్యాప్ రాయడం జరిగింది. సో ఇది బాగా మీరు గమనించినట్లయితే ఇది vxకు సంబంధించిన టర్ముగా కనిపిస్తుంది ఐ క్యాప్. సో దీన్ని మళ్ళీ సపరేట్గా రాస్తున్నాను, v0 ఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ టీ ఐ క్యాప్లు సపరేట్ రాస్తున్నాను ఐ క్యాప్. అలాగే v0 వై ప్లస్ ఏవై ఇంటూ టీ జే క్యాప్ సపరేట్ రాశాను. అంటే ఇది వెలాసిటీలో మనకు 2 డైమెన్షన్ యొక్క వెలాసిటీలో ఎక్స్ కాంపోనెంట్ వెలాసిటీ ఉంది, వై కాంపోనెంట్ వెలాసిటీ ఉంది. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ ఐ అండ్ జే కాంపోనెంట్స్ను కంపేర్ చేస్తున్నాను. సో విఎక్స్ బార్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, విఎక్స్ బార్ యొక్క వాల్యూ కేవలం ఐ కాంపోనెంట్ వాల్యూతో కంపేర్ చేస్తే v0 ఎక్స్ ప్లస్ ఏఎక్స్ టీ, ఇది బార్లే, విఎక్స్ బార్ ఏఎక్స్ బార్ యొక్క. సో నేను ఇక్కడ సపరేట్గా రాయలేదంటే అవన్నీ బార్లే అమ్మా, సో అవన్నీ వెక్టార్లు కదా అవన్నీ. సో ఏఎక్స్ బార్కి సంబంధించినట్టు ఈ యొక్క కాంపోనెంట్స్ కదా, నో నీడ్ టు రైట్ సపరేట్గా రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఐ క్యాప్ జే క్యాప్లు ఉన్నాయి కాబట్టి విఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఐ క్యాప్ రావడం జరిగింది. ఒకవేళ మనం కాంపోనెంట్స్ రాస్తే ఏమొస్తుంది, విఎక్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెలాసిటీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో చేస్తే v0 ఎక్స్ ప్లస్ ఏఎక్స్, దీన్ని బార్ రాయకూడదమ్మా, ఏఎక్స్ ఇంటూ టీ అనేటువంటిది. సో ఇదేంటిది, ఇది కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇక్కడ రాస్తున్నాను కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ
వెలాసిటీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఎప్పుడు బాడీ అనేటువంటిది ఏఎక్స్ అనేటువంటి వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఇది. అలాగే వివై వాల్యూ చెప్పండి. వివై ఈజ్ ఈక్వల్ టు v0 ఇంటూ వై ప్లస్ ఏవై ఇంటూ టీ అనేటువంటిది రావడం జరిగింది. ఇది మనకు వివైకి సంబంధించినటువంటి వాల్యూ. సో ఈ విధంగా మనము వెలాసిటీ యొక్క వాల్యూస్ని, ఫైనల్ వెలాసిటీ యొక్క వాల్యూని కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తున్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తున్నప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ని ఎక్స్ కాంపోనెంటు మరియు వై కాంపోనెంట్గా డివైడ్ చేసాం. చూడండి, ఇక్కడ ఏ బార్, ఇక్కడ ఉన్నటువంటి బార్లు రాయకూడదు. ఏఎక్స్ ఐ క్యాప్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది యాక్సలరేషన్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఆ విధంగా మనకు ఫైనల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్లో ఎంత, వై డైరెక్షన్లో ఎంత అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ఫార్ములాస్ ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు మనం ఇదే విధంగా మనము డిస్ప్లేస్మెంట్ను కూడా కనుక్కుందాం, లేదా పొజిషన్ కనుక్కుందాం, ఎంత పొజిషన్లో ఉంది అనేటువంటిది. సో పొజిషన్ వెక్టార్ ఆర్ బార్ వెన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఒకవేళ బాడీ అనేటువంటిది లేదా పార్టికల్ అనేటువంటిది యూనిఫామ్ యాక్సలరేషన్తో కదులుతుంది అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఇప్పుడు కనుక్కోవాలి అనుకుంటున్నాం. ఒకసారి చూడండి, డిస్ప్లేస్మెంట్కు ఫార్ములా ఏంటి చెప్పండి నాకు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్కు దాన్ని ఏమంటాము, ఈ ఆర్ బార్ అనేది పొజిషన్ వెక్టారు, ఆర్ డాష్ అనేది పొజిషన్ వెక్టారు, ఆర్ నాట్ అనేటువంటిది టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర పొజిషన్ వెక్టారు, ఆర్ బార్ అనేది టీ ఈజ్ ఈక్వల్ టు టీ దగ్గర పొజిషన్ వెక్టారు. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో ఫస్ట్ క్లాస్ ఇదే చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఒక బాడీ అనేటువంటిది ఇలా వెళ్తూ ఉంటే సో ఇన్స్టంటేనియస్ దగ్గర మనకు పొజిషన్ వెక్టారు ఆర్ నాట్ బార్ అనుకున్నట్లయితే, సో సెకండ్ పొజిషన్ వెక్టార్ వచ్చేసి ఆర్ బార్ అనుకున్నట్లయితే, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఇలా మనం డిస్ప్లేస్మెంట్ వెక్టార్ తీస్తే దీని యొక్క వాల్యూ ఏమని చెప్పాను, ఆర్ బార్ మైనస్ ఆర్ నాట్ బార్ అనేటువంటిది ఉంటుంది అని మీకు చెప్పాను, గుర్తుందనుకుంటున్నాను నాకు. సో ఇప్పుడు ఈ యొక్క వెక్టార్ ఆర్ నాట్ మైనస్ ఆర్, చూడండి, ఆర్ బార్ మైనస్ ఆర్ నాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ వెక్టార్ ఎలా కనుక్కోవచ్చు, displacement vector. So this is nothing but displacement vector is nothing but average velocity into time interval అనేటువంటి ఫార్ములా ఉంది. యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి, మన దగ్గర యావరేజ్ వెలాసిటీకి 2 రకాలైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తున్నప్పుడు బాడీ యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏందయ్యా అంటే, యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా అంటే ఫైనల్ ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ డివైడెడ్ బై 2. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంది అంటే, యావరేజ్ వెలాసిటీకి బాడీ అనేది కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంటే సో ఫైనల్ వెలాసిటీ ప్లస్ ఇనిషియల్ వెలాసిటీ డివైడెడ్ బై 2 అనేటువంటి ఫార్ములా ఉంది. ఇనిషియల్ వెలాసిటీ డివైడెడ్ బై 2 అనేటువంటి ఫార్ములా ఉంది, ఇంటూ టైం టీ. మనకి ఇంత ఇక్కడ టైం ఇంటర్వెల్ ఎంత తీసుకున్నది, టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు టీ. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం నేను రాయడం జరిగింది. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ఫార్ములా రాస్తున్నాను, డిస్ప్లేస్మెంట్ ఆర్ బార్ మైనస్ ఆర్ నాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వి ప్లస్ వి నాట్ డివైడెడ్ బై 2 ఇంటూ టీ రావడం జరిగింది. కానీ ఇప్పుడే ఒక ఫార్ములా మనం చేసాము. ఏం ఫార్ములా చేసాము, ఫైనల్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంటే ఫార్ములా ఏం చెప్పాను, వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ ప్లస్ ఏ ఇంటూ టీ అనే ఫార్ములా రాసాం. ఇది రీకాల్ చేసుకుంటున్నాను. సో రీకాల్ చేసుకుంటే ఈ ఫార్ములా వచ్చింది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆర్ బార్ మైనస్ ఆర్ నాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ వి బదులుగా ఏం రాయమన్నాను, వి నాట్ ప్లస్ ఏటీ ప్లస్ వి నాట్ డివైడెడ్ బై 2 ఇంటూ టీ రాయమన్నాను. సో వి నాట్ కలిస్తే ఎంత, 2v0 ప్లస్ ఏటీ ఏటీ ఇక్కడ ఉంది, ఇందులో ఏటీ డివైడెడ్ బై 2 ఇంటూ బయట ఒక టీ ఉంది ఇంటూ టీ, ఇలా రావడం జరిగింది. అంతే కదా. దెన్ ఇప్పుడు ఈ టీని లోపలికి పంపిస్తున్నాను, ఈ 2ను కూడా దానికి ఇండివిజువల్గా డివైడ్ చేస్తున్నాను. 2v0 ఇంటూ టీ డివైడెడ్ బై 2 ప్లస్ ఏటీ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇలా రావడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు v0t డివైడెడ్ బై 2 ప్లస్ ఏటీ స్క్వేర్ రావడం జరిగింది. సో దీన్ని ఒకసారి ఫార్ములాగా ఇంకొకసారి రాస్తున్నాను, ఆర్ బార్ మైనస్ ఆర్ నాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏముంది, హాఫ్ v0t ప్లస్ ఏటీ స్క్వేర్ రావడం జరిగింది. ఏంటమ్మా ఏమన్నా రాంగ్ చేశానా, రాంగ్ చేశాను. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ 2 ఉంది, అంతే కదా. ఓకే డన్.
ఇక్కడ ఉన్నటువంటి 2 క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఒక 2 ఉంది, డివైడెడ్ బై 2 ఇక్కడ రాయడం లేదు, అందువల్ల ఇక్కడ రాశాను. దట్ ఈజ్ ఈక్వల్ చెప్పండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AT² రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఫైనల్ పొజిషన్ వెక్టార్ మనకు కావాలి. దెన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని యువతలకు పంపించేస్తున్నాను, R0 బార్ ప్లస్ V0 T బార్ ప్లస్ ఏ బార్ ఇంటూ హాఫ్ A బార్ T ఇంటూ T² రావడం జరిగింది. ఇది మనకు ఫైనల్ పొజిషన్ వెక్టార్కు సంబంధించినటువంటి. కానీ మీరు రీకాల్ ఏంటి? మనం బాడీ అనేటువంటిది XY ప్లేన్లో కదులుతుంది. XY ప్లేన్లో మన బాడీ కదులుతుంది. XY ప్లేన్లో కలితే పొజిషన్ వెక్టార్ యొక్క ఫైనల్ పొజిషన్ వెక్టార్ యొక్క XY ప్లేన్ యొక్క వెక్టార్ చెప్పగలరా? ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? XI ప్లస్ YJ అవుతుంది. అలాగే R0 బార్ యొక్క పొజిషన్ చెప్పగలరా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు X0I Y0J అవుతుంది. ఎందుకు? ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బాడీ అనేటువంటిది ఇలా కదులుతుందమ్మా XY ప్లేన్లో. ఇనిషియల్గా దాని యొక్క పొజిషన్ ఏమంటున్నాను? X0 Y0 దగ్గర ఉంది. ఎప్పుడు? వేర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు T. ఇప్పుడు టైం అనేది ఎక్కడుంది అంటే T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. ఫైనల్గా బాడీ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. బాడీ అనేది ఇక్కడికి ఇది R0 బార్. బాడీ అనేది ఇక్కడికి వెళ్ళిపోతే దీని యొక్క పొజిషన్ వెక్టార్ ఏం గీయాలి? ఇలా గీయాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటున్నాను? R బార్ అంటున్నాను. దీని యొక్క పొజిషన్ కోఆర్డినేట్స్ ఏంటివి? X, Y అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఏమవుతుంది? సో R బార్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, దట్ ఈజ్ ఈక్వల్ టు XI YJ అయింది. అలాగే ఏ బార్ యొక్క కాంపోనెంట్ వెలాసిటీ కాంపోనెంట్ విలువ చెప్పండి. ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్ V0 బార్ యొక్క వెలాసిటీ కాంపోనెంట్స్, V0 బార్ యొక్క వెలాసిటీ కాంపోనెంట్. సో వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ X డైరెక్షన్ I క్యాప్, వెలాసిటీ కాంపోనెంట్ అలాంగ్ Y డైరెక్షన్ J క్యాప్ అవుతుంది. అలాగే ఏ బార్ యొక్క వెలాసిటీ చెప్పండి. సో AXI క్యాప్ ప్లస్ AY J క్యాప్ ఇలా రాయడం జరిగింది. సో ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఫార్ములా ఏ విధంగా మాడిఫై అవుతుందో చూడండి. ఒకసారి ఫార్ములా రాసుకుంటున్నాను మళ్ళీ. సో R బార్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి R0 బార్ ప్లస్ చెప్పండి R బార్ ఈజ్ ఈక్వల్ టు R0 బార్ ప్లస్ V0 బార్ ప్లస్ హాఫ్ AT² అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఫార్ములా. సో ఇందులో R0 బార్ను సబ్స్టిట్యూట్ చేయండి మొత్తంగా. R బార్ ఈజ్ ఈక్వల్ టు R0 బార్ అంటే ఏమని చెప్పాను? X0I క్యాప్ ప్లస్ Y0 J క్యాప్. ఇది Xకు సంబంధించింది. V0కు సంబంధించి చెప్పండి. V0 XI క్యాప్ V0 Y J క్యాప్ ప్లస్ హాఫ్. ఇక్కడ V0కు సంబంధించిన టర్మ్ ఇక్కడ అయిపోయింది. సో R బార్కు సంబంధించిన టర్మ్ ఇక్కడ అయిపోయింది. హాఫ్ ఏకి సంబంధించి చెప్పండి. ఇది ఏ బార్ అమ్మా? ఏకి బార్ సంబంధించి చెప్పండి. AXI క్యాప్ AY J క్యాప్ అయిపోయింది. దట్ ఈజ్ ఇంటూ T². ఇది మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనము I క్యాప్ టర్మ్లన్నీ ఒకటి, J క్యాప్ టర్మ్లన్నీ ఒకటి సపరేట్ చేసేసేయండి. సపరేట్ చేస్తున్నాను. X0 ఇక్కడ I క్యాప్ ఉంది ప్లస్ V0X ప్లస్ హాఫ్ AX అనేది ఇదంతా I టర్ములు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు I క్యాప్ ప్లస్ అలాగే Y టర్ములు కామన్ చేసేస్తున్నాను, J క్యాప్ టర్ములు కామన్ చేస్తున్నాను. Y0 ప్లస్ చెప్పండి V0Y ప్లస్ ఇదిగో ఇక్కడ ఉంది కదా J క్యాప్ టర్మ్ సంబంధించింది ప్లస్ AY ఇంటూ ఏమవుతుంది? హాఫ్ ఉందా? ఓకే, హాఫ్ వేడి ఉంది కాబట్టి సో హాఫ్ AY ఇంటూ T² అయిపోయింది. సో ఆర్ బార్కు సంబంధించినటువంటి టర్మ్ రాయడం మర్చిపోయాను చూడండి. ఆర్ బార్కి ఏంటి? R బార్ అంటే ఏంటమ్మా? XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ యొక్క వాల్యూ. ఇంకొకసారి రాస్తున్నాను. X0 ప్లస్ V0 X ప్లస్ హాఫ్ AX ఇంటూ I క్యాప్ ప్లస్ Y0 ప్లస్ V0 Y ప్లస్ హాఫ్ AY ఇంటూ T² అయిపోయింది. ఇంటూ T² ఎక్కడ? లోపల కదా T² రాయాల్సి ఉంది. సో సారీ సో హాఫ్ ఇది T² ఇక్కడ కరెక్టే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి తప్పుపోయింది. AY T² ఇంటూ J క్యాప్ AY T² ఇంటూ J క్యాప్. ఇప్పుడు కంపారిజన్ చేయండి. I క్యాప్ టర్ములన్నీ కంపారిజన్ చేయండి. అంటే displacement of the vector చూడండి, ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది వెక్టార్ విత్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇనిషియల్ పొజిషన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది వెక్టార్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ది వెక్టార్. ఫైనల్ పొజిషన్ మనం కనుక్కోవాలనుకుంటాం. ఇప్పుడు బాడీ అనేటువంటిది
బాడీ అనేటువంటిది మనకు ఎలా వెళ్ళిపోతుందని చెప్పాను, బాడీ అనేటువంటిది మనం చూసినటువంటి క్షణానికి ఇలా కదులుతూ వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ గమనించేసాం, ఎప్పుడు మన అబ్జర్వేషన్ చేసేటువంటి సమయానికి t=0 దగ్గర మనం అబ్జర్వ్ చేసాం. దాని యొక్క లొకేషన్ ఏంటి, x0 y0 దగ్గర ఉంది దాని యొక్క లొకేషన్. ఇది y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్. సో మనం ఇంకా కాసేపు టైం వెయిట్ చేసాము, మన కార్ అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోయింది మన కార్ అనేటువంటిది. సో ఇక్కడికి వెళ్ళిపోతే దాని యొక్క పొజిషన్ x, y. ఇప్పుడు మన యొక్క x ఎంత, y ఎంత అనేటువంటిది ఎలా, దాని యొక్క వెలాసిటీ కాంపోనెంట్ మనకు తెలుసు. సో దాని యొక్క వెలాసిటీ కాంపోనెంట్ v0 తెలుసు, అది పోతున్నటువంటి కాన్స్టెంట్ యాక్సలరేషన్ యొక్క టర్మ్ తెలుసు. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, సో దట్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కంపారిజన్ చేయండి. i కాప్ కంపారిజన్ చేస్తే, ఐని కంపారిజన్ చేస్తే ఏమొచ్చేసింది, i కంపారిజన్ చేస్తే x0 ప్లస్ v0 x ప్లస్ హాఫ్ ax. ఇక్కడ t² రాయడం మర్చిపోయాను, ఇక్కడ t² ఉంది, t². సో ax t² అయిపోయింది. అలాగే y టర్మ్ వస్తే ఏమవుతుంది, y టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, y0 ప్లస్, ఇదిగో ఈ వాల్యూని కంపేరింగ్ చేస్తున్నాను, j టర్మ్ని కంపేర్ చేస్తే, j క్యాప్ టర్మ్ని కంపేరింగ్ చేస్తే, ఇదిగో ఇక్కడ j క్యాప్ టర్మ్ ఉంది, దానికి సంబంధించినట్టు రాస్తున్నాను. అంటే y0 ప్లస్ v0 y ప్లస్ హాఫ్ a y t² అయింది. అంటే మనకేంటంటే ఎక్స్ కామా వైకి సంబంధించినటువంటి ఎక్స్ వాల్యూ, వై వాల్యూకి సంబంధించినటువంటి పొజిషన్ వెక్టార్ మనకు కావాలి అంటే దాని యొక్క ఇనిషియల్ పొజిషన్ వాల్యూ, దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ వాల్యూ, అలాగే దాని యొక్క ఇనిషియల్ యాక్సలరేషన్ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ వాల్యూ తెలిసినట్లయితే దాని యొక్క ఫైనల్ పొజిషన్ యొక్క వెక్టార్ను మనం ఫైనల్ పొజిషన్ కాంపోనెంట్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేటువంటిది. సో ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి వెక్టార్లో, ఇచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ పొజిషన్ వెక్టార్లో ఇనిషియల్ దాని యొక్క యాక్సలరేషన్ కాంపోనెంట్స్ ఇచ్చి అలాగే వెలాసిటీ కాంపోనెంట్స్ ఇస్తే ఫైనల్ యొక్క పొజిషన్ యొక్క వెక్టార్ను, ఫైనల్ యొక్క పొజిషన్ కోఆర్డినేట్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నటువంటిది మనకి ఇక్కడ ప్రాబ్లం. దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దాము, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఈజీగా ఒక చిన్న ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, అర్థం చేసుకోండి. కంటిన్యూగా నెక్స్ట్ వీడియో కూడా చూడండి, ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.